నా రిపోర్ట్ని దాచిపెట్టేశాను. ఇప్పుడిక ఎవ్వరూ కనిపెట్టలేరు నేను కడుపుతో లేనని. లేదు లేదు లేదు, తనేవి వినకూడదు, లేకపోతే ఇప్పుడే గొడవ చేస్తుంది. అమ్మ మీకోసం ఏవో ప్రత్యేకమైన మందులు తెప్పించింది. పాలల్లో కలిపాను, తాగండి. ఇది మీ బిడ్డకి చాలా మంచిదని చెప్పింది. చాలా చాలా ధన్యవాదాలు వదినా. నాకు చాలా నీరసంగా ఉంది. ప్రియా వదినా, అదేంటంటే ఈ మధ్య నాకు చాలా నీరసంగా అనిపిస్తోంది. అందుకని దీంతో పాటు తినడానికి కూడా ఏదైనా తీసుకొస్తావా? నాదే ఉంది, నేను ఆకలితో కూడా ఉండిపోగలను. కానీ వీడి కోసం అయితే మంచి భోజనం చాలా అవసరం కదా. మధు ఫోన్ చేస్తాను. మధు, ఏంటి సంగతి? ఏంటి? అత్తగారు నిన్ను ఏడిపిస్తోందా? అంతేనా, లేక ప్రాణాలు తెస్తోందా? అరే, నా దగ్గర అయితే చాలా మంచి ఫార్ములా ఉంది. నేను కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్పారు కదా, అలాగే నువ్వు కూడా చెప్పే. అయ్యో, నేను చెప్తున్నాను కదా, 3-4 నెలలు నువ్వు చాలా ప్రశాంతంగా గడిపేయచ్చు. అస్సలు నువ్వు ఊహించనే లేవు తెలుసా. సరేనా? సరే, నీ తర్వాత నీతో మాట్లాడతా, సరేనా? ఉంటాను. ఇదిగో వదినా, డ్రై ఫ్రూట్స్ కలిపి తెచ్చాను. తాగుతాను. చాలా చాలా ధన్యవాదాలు. నాకెందుకో జ్యోతి వదిన ప్రవర్తన విచిత్రంగా అనిపిస్తోంది. విషయం ఏంటో నేను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అమ్మా గంగా, పాయసం కూడా పెట్టేయమ్మా. అలాగే కాస్త త్వరగా కానివ్వు. వీళ్ళ తర్వాత మనం ఆడవాళ్ళం కూడా తినాలి కదా. అరే, ఆగండి 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 ఆగండి, నేను తుడుస్తాను, మీరు ఆగండి. ఏం పర్వాలేదు. క్షమించండి. గంగా, నీకొకవేళ ఒంట్లో బాలేదంటే నాకు చెప్పమ్మా, నేను వడ్డిస్తాను, సరేనా? ఏమైంది గంగా, మీకు ఒంట్లో బానే ఉంది కదా?